హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పకెట్. జస్ట్ ఒక పోస్టర్ను యూజ్ చేసుకుని ఇంటెలిజెన్స్ వర్గాలు ఏ విధంగా కూపి లాగుతాయి అనడానికి రీసెంట్గా బస్ట్ చేసిన ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూలే మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంత పటిష్టంగా పనిచేస్తాయి, ఏ విధంగా ఇవి కూపి లాగుతాయి అని దీని ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఢిల్లీలో జరిగిన ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి కేసులో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడ మిస్ అయ్యాయి అనే పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో కొన్ని పోస్టర్లు వెలిశాయి. పాకిస్తాన్కు సంబంధించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఈ పోస్టర్లు అక్కడక్కడ వెలిశాయి. దీనిపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూపీ లాగారు. ఇవి ఎవరు ఈ పోస్టర్లను అంటించారు, ఎవరికి దీనికి ఫండింగ్ చేశారు అనే దానికి సంబంధించి కూపీ లాగగా జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పేరు ఆదిల్ అహ్మద్. ఈ ఆదిల్ దగ్గర ఒక AK-47తో పాటు కొన్ని లైవ్ బుల్లెట్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇతనితో పాటు హర్యానాకు సంబంధించిన ఫరీదాబాద్కు చెందిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా ఇందులో పాలు పంచుకున్నాడు అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. ముందుగా ఈ ఆదిల్ అహ్మద్ను AK-47తో దొరకగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి విచారణ చేశారు. ఈ విచారణలో యూనివర్సిటీ ప్రొఫెసర్ పేరు బయటపడింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఫరీదాబాద్లో దాడులు చేశారు. ఈ ప్రాంతంలోనే అల్ ఫలాహ్ యూనివర్సిటీ అని ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ముజమిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు మరో ప్రొఫెసర్ను కూడా అక్కడే అరెస్ట్ చేశారు. వీరిద్దరి ఇంట్లో సోదాలు జరపగా ఏకంగా ముజమిల్ ఇంట్లో 390 కిలోల RDX సైతం లభించింది. అంతేకాకుండా AK-47 తుపాకులు, పిస్టోళ్ళు ఇలాంటివి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో ఏకంగా 2900 కిలోల RDXను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మన దేశంలో స్వాధీనం చేసుకోవడం అంటే చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో RDXను, పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఇలాంటి మూలకాలతో పాటు బాంబుల తయారీకి ఉపయోగించే బ్యాటరీలను సైతం వీళ్ళు ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇంటిని అద్దె ఇచ్చిన ఒక మౌలానాను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రీసెంట్గా గుజరాత్ ATS సైతం ఒక డాక్టర్ సహా ఇద్దరు యూపీకి సంబంధించిన ఉగ్రవాదులను మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు మరో కేసులో. సో ఈ విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. జస్ట్ పోస్టర్ను బేస్ చేసుకుని దాన్ని మెల్లిమెల్లిగా కూపి లాగగా హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లో 390 కిలోల RDXను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు మొత్తంగా అందరి దగ్గర కలిపి 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎంత పెద్ద కుట్రకు పన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాకిస్తాన్ మన దేశంలో ఈ విధంగా కుట్రలు పన్నుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం దెబ్బ కొట్టినా కూడా ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇంకా ఇలాంటి కుట్రలను పన్నుతూనే ఉంది. అందులో భాగంగానే మన దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసి వీళ్ళతో ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు వీళ్ళ ద్వారా పన్నాగం పన్నుతోంది. ఈ ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళంతా కూడా వైట్ కాలర్ ఉగ్రవాదానికి మన దేశంలో పాల్పడుతూ ఉన్నారు. జనరల్గా ఉగ్రవాదులకు నిధులు కావాల్సి ఉంటుంది కదా. గతంలో అయితే ఫారిన్ నుంచి తెప్పించుకునేవారు. పాకిస్తాన్ లేదంటే సౌదీ అరేబియా, టర్కీ ఇలాంటి దేశాల నుంచి నిధులను మన దేశానికి తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు FCRA లైసెన్సులు చాలా కఠినం చేయడంతో అండ్ మనీ లాండరింగ్ చట్టాలను సైతం చాలా కఠినంగా చేయడం వల్ల విదేశాల నుంచి డబ్బులు మన దేశంలోకి వచ్చే ఫ్లో మొత్తం ఆగిపోయింది. దీనివల్లనే ఉగ్రవాదులు ఇప్పుడు వైట్ కాలర్ ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూనివర్సిటీకి నిధుల పేరిట లేదంటే విద్యా సంస్థలకు నిధుల పేరిట
చాలామంది పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకు విద్యకు సహాయం చేయడం కోసం మాకు ఫండింగ్ చేయండి అనే విధంగా, ఈ విధంగా ఇక్కడే మన దేశంలోనే నిధుల సేకరణ చేపట్టినట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నిధుల సేకరణ చేపట్టిన తర్వాత వచ్చిన డబ్బులతోనే ఈ పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు, కొన్నింటిని తయారు చేసుకున్నారు అని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీన్ని బట్టి చూసుకున్నా కూడా మన దేశంలో ఇప్పుడు వైట్ కాలర్ ఉగ్రవాదం అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది అని స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి గతంలో నోట్ల రద్దు జరగక ముందు పాకిస్తాన్లో కౌంటర్ ఫీట్ నోట్లు తయారయ్యేవి, అంటే దొంగ నోట్లు అక్కడ పెద్ద ఎత్తున తయారయ్యేవి. పాకిస్తాన్ దొంగ నోట్లను ముద్రిస్తే అసలు ఒరిజినల్ ఏదో దొంగ నోటు ఏదో అన్నది కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉండేది. సో అంత పెద్ద ఎత్తున కౌంటర్ ఫీట్ నోట్లను ఉపయోగించుకుని ఉగ్రవాదులు మన దేశంలో దాడులకు పాల్పడేవారు. ఇప్పుడు అదంతా కూడా బంద్ అయిపోయింది కాబట్టే ఈ ఉగ్రవాదులు వైట్ కాలర్ టెర్రరిజాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఎక్కువ విద్యావేత్తలైన ప్రొఫెసర్లు, డాక్టర్లు వీళ్ళంతా కూడా ఈ ఉగ్రవాదంలో ఇన్వాల్వ్ అయి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ముందుగానే పసిగట్టాయి. జస్ట్ ఒక్క పోస్టర్ను బేస్ చేసుకుని ఏకంగా 2900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అంటే ఎంత పకడ్బందీగా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఇంటెలిజెన్స్ వర్గాలను ఎప్పుడు బాంబు దాడి జరిగినా, ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగినా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలను బ్లేమ్ చేస్తూ ఉంటారు, కానీ అది ఎంత మాత్రము నిజం కాదు. ఇంటెలిజెన్స్ అహరహరము శ్రమిస్తూనే ఉంటుంది. 99 సార్లు సక్సెస్ అయినా ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్యూరే ఎక్కువగా హైలైట్ అవుతుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ను మనం ఎప్పుడూ కూడా వారిని దూషించకూడదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని మామూలుది కాదు. వాళ్ళు గనక ఈ విధంగా పటిష్టంగా పని చేయకపోతే ఖచ్చితంగా మన దేశంలో ఇప్పుడు జరిగిన ఒక్క కారు బాంబు పేలుడు మాత్రమే కాదు, ఏకంగా 2900 కిలోల RDX మన దేశంలో పేలితే పరిస్థితి ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్లను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా పకడ్బందీగా అడ్డుకున్నాయి. ఒక్కసారి మాత్రమే సెక్యూరిటీ బ్రీచ్ ఏర్పడింది. దాదాపు 11 ఏళ్ల కాలంలో జస్ట్ ఒక్కసారి మాత్రమే మన దేశంలో బాంబు దాడి జరిగింది. ఇప్పటి వరకు ఉగ్రవాదాన్ని కశ్మీర్కు మాత్రమే పరిమితం చేయడంలో ఇంటెలిజెన్స్ వర్గాలు సక్సెస్ అయ్యాయి. సో ఒక్కసారి మాత్రమే 11 ఏళ్ల తర్వాత కారు బాంబు బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కింద మనం అస్సలు భావించకూడదు. ఇంటెలిజెన్స్ వర్గాలు మన దేశంలో చాలా పకడ్బందీగా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. అందువల్లనే పెద్ద ఎత్తున దేశంలో ఉగ్రవాదులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ నార్మల్గా ఎవరైనా చదువు లేని వాళ్ళు ఈ పనికి పాల్పడ్డారు అనుకుంటే పొరపాటే, కానీ డాక్టర్లుగా, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వాళ్ళను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి వాళ్ళను పట్టుకున్నాయి అంటే వాళ్ళ పనిని ఎంత మాత్రము శంకించడం తగదు అనే చెప్పవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్ట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే మీరు భావిస్తున్నారా, లేదంటే చిన్న తప్పిదం వల్ల మాత్రమే ఈ కారు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అని మీరు భావిస్తున్నారా? కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.